నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. విచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం ఆరగించారు, అనుభవించారు, ఆరగించారు, అనుభవించారు. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నా ఒకవేళ హల్లెలూయా, హల్లెలూయా. మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు గల దేవుని మాటలు మనము చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుండి 43 వచనం వరకు గల దేవుని మాటలు మనము చదువుకుందాం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. జన సమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను.
అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ఇంతవరకు చదవలసిన బైబిల్ పాఠం సరి అయినది. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, జీవాధిపతివైన యేసయ్య, నీ కొందరములు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ ద్వారా మేమందరము చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నీ నామముని కొనియాడడం నీకు ప్రభువానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందరములు చెల్లించుకుంటూ ఉన్నాం. కొద్దిసేపటి వరకు నాయన నీ యొక్క మాటను నేను మీకు గ్రహించాలని ఆశ కలిగినటువంటి ప్రాణాలను మీరు జ్ఞాపకం ఉంచుకున్న తండ్రి. నీ వాక్యాన్ని బోధిస్తున్న దాసుని ప్రాముఖ్యంగా నువ్వు జ్ఞాపకం ఉంచుకొని నీ జీవసాటను నన్ను మరుగుపరుచుకున్నామని లోతైన మర్మములకు తెలియజేస్తూ వినగల మనసులను, గ్రహించగల హృదయాలను ఇక్కడున్న బిడ్డలందరికీ నీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి గల నామములో నడిగి వేడుకొని నామం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వస్తుందా? అది క్లాత్ పట్టుకో. రైట్, మంచిది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిద్ర వచ్చే వాళ్ళు చెప్పండి, దేవుని స్తోత్రం. తెలుగునే ఉన్నారు అంటే ఎవరికి నిద్ర రావట్లేదు అన్నమాట. హల్లెలూయా. ఇలాగనే